శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ హనుమత్ చరిత్ర. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. రామభక్తుడు, భయ నివారకుడు, అభయ ప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేనటువంటి ఊరు ఎక్కడా ఉండదు. గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్నటువంటి దాసాంజనేయునిగా, అభయ ముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవనాగిరిదారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే కూడా విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమ రూపం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరి హనుమంతుని తోకలో ఉండేటటువంటి ఆ గంట వెనక ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. మరి ఆ హనుమంతుని యొక్క వాలగంట కథను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తమ్ముడు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు, మునుల యొక్క దర్శనాలతో, ఋషి పుంగవుల యొక్క దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాలలో సాగుతూ ఉన్నటువంటి ఆ వనవాసంలో అనుకోనటువంటి ఒక ఘటన. అదే సీతమ్మ తల్లి అపహరణ. ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రునికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదురుతుంది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టేందుకు నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు. రావణ లంకలో ఉన్నటువంటి అమ్మ జాడను హనుమన్న కనిపెడతాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినటువంటి రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జతకూరుస్తాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుకబంట్లు. మరి యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. రాక్షసులతో రణానికి తరలి వెళుతూ ఉన్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అని అనుకుంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలో ఉన్నటువంటి చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోలు ముగిశాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు శ్రీరామచంద్రుడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైనటువంటి మీ యొక్క బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, కేవలం నా స్వార్థం కోసం జరగబోయేటటువంటి ఈ యుద్ధానికి పంపిస్తూ ఉన్నారు. మీ యొక్క నిస్వార్థతకు నా యొక్క నమోవాకాలు. నేను ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్నటువంటి వ్రతం కలిగిన వాడిని. కాబట్టి ఇదే నా యొక్క వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళుతున్నానో అంతమందితోనే మరలా తిరిగి వెనక్కి వస్తాను అని అంటాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎన్నటికీ కూడా పొల్లుపోదు. తమ వారు తప్పకుండా తిరిగి వస్తారు అనేటటువంటి ఆనందంతో జయఘోషను చేసింది ఆ వానర జాతి అంతా కూడా. రామ సేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నతమైనటువంటి కాయులతో పాటు సింగిలీకలు అని పిలువబడేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ యొక్క సింగిలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉండేయట. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైనటువంటి పళ్ళు, వాడి అయినటువంటి గోళ్ళు ఇవే వాటి యొక్క ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి వచ్చి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి వారందరినీ కూడా చంపుతాయి. ఇదే వాటి యొక్క యుద్ధతంత్రం. రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. రామ లక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉన్నారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. మరి విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు. ఆ రథం పై భాగంలో ఉన్నటువంటి గొడుగుకు
చిన్ని చిన్ని గంటలు కట్టి ఉంటాయి. అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడతాడు కుంభకర్ణుడు. ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలుతాడు. రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి. ఇంకా కుంభకర్ణుడి రథం నుండి తెగినటువంటి ఆ గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది. ఏ చప్పుడు వినపడకుండా పోతుంది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఎవరు కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడటం ప్రారంభించింది. మనల్ని కాపాడడానికి ఎవ్వరూ రాలేదు, ఇక చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంటుంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరూ కూడా మూర్ఖులే, వాళ్ళను నమ్మి మనం మోసపోయామని చెప్పి ఇంకొక కోతి అంటుంది. అసలు ఆ రాముడెవరు, అతనికి మనకి ఏమిటి సంబంధం, అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా, మోసగాడు, నమ్మక ద్రోహి అని ఇంకొక కోతి అంటుంది. అలా అక్కడ ఉన్నటువంటి కోతులన్నీ కూడా అవునవును అని అనుకుంటూ వాటికవి బాధపడుతూ ఉంటాయి. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వలన ప్రయోజనం ఏమీ లేదు, సహనంతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అని అంటుంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వుతాయి, అవహేళన చేస్తాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది. ఇంకొంతసేపు గడిచిన తరువాత తిట్టి తిట్టి అలసిపోయినటువంటి ఆ కోతులన్నీ కూడా ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయడం ప్రారంభిస్తాయి. అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు కూడా రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి. ఈలోపు గంట బయట జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం. రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు, సీతమ్మను చేపడతాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక అయోధ్యకు బయలుదేరి వెళ్ళాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మని చెప్తాడు. లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెబుతాడు. మరలా లెక్క వేయమని చెబుతాడు శ్రీరామచంద్రుడు. మరలా 1000 తక్కువగా ఉందని చెబుతాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరి వెళతాడు. ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసినా కూడా రాక్షసుల యొక్క శవాలు, విరిగినటువంటి రథాలు, కత్తులు, పగిలినటువంటి డాళ్లు, వీటన్నింటి మధ్య ఎక్కడైనా కానీ వానరులు పడి ఉన్నారేమోనని చెప్పి స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరామచంద్రుడు. అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది. హనుమా అని అంటాడు. ఇక పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపుతాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసినటువంటి కళ్ళతో, రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్నటువంటి కోతులు కనిపిస్తాయి. ఇక సుగ్రీవుడు చకచకా లెక్క వేస్తాడు. అక్కడ ఖచ్చితంగా 1000 సింగిలీక కోతులు ఉంటాయి. లెక్క సరిపోతుంది. చుట్టూ ఉన్నటువంటి వానర సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ, జయ జయ రఘురామ అని అంటూ జయఘోషను చేస్తుంది. ఆ తరువాత అప్పటి వరకు చీమ చిటుక్కుమన్నటువంటి శబ్దం కూడా విననటువంటి ఆ యొక్క మరగుజ్జు కోతులు అపార పారావార గణఘోర తరంగ ఘోషలా వినపడినటువంటి ఆ యొక్క జయ జయధ్వానాలకు ఉలిక్కి పడతాయి. ఇక చటుక్కున కళ్ళు తెరుచుకుంటాయి. చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతులను అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడడం ప్రారంభిస్తాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి సీతకరుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు నిలబడి ఉంటాడు. అంతే, ఆ సింగిలీక కోతులకు దిగ్భ్రాంతి కలుగుతుంది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా రాలేదు. ఆ వానర సైన్యం మరొక్క మారు జయఘోషను చేస్తుంది. జై శ్రీరామ, జై శ్రీరామ అని అంటూ పెద్దగా జయఘోషను చేస్తుంది. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. ఇక వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులన్నీ కూడా. రాముడు మోసగాడు అన్నటువంటి ఈ కోతిని, అలాగే హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి మరొక కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అనేటటువంటి పండుకోతిపై ప్రసరించాయి.
అలా సింగిలీక కోతుల యొక్క జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని యొక్క దృష్టి హనుమ వైపుకు మల్లుతుంది. అప్పుడు ముద్దయినటువంటి కోతి తోకకు ముచ్చటైనటువంటి గంట. మురిపంగా చూశాడు ముగ్ధమోహనుడైనటువంటి రాముడు. హనుమా, రాముడు మాట తప్పడు అనేందుకు ఉదాహరణగా నిలిచిపోయేటటువంటి ఈ యొక్క సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా యొక్క అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరామచంద్రుడు. వాలంలో ఘటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ యొక్క సింగిలీక కథను గుర్తు చేసుకుందాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సింగిలీక వరద శ్రీరామచంద్ర అని స్వామిని ప్రార్థిద్దాం. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇది హనుమంతుని యొక్క తోకకు ఉండేటటువంటి ఆ గంట గురించి ఉండేటటువంటి పురాణ కథ. ఇప్పుడు హనుమంతుని గురించి మరొక కథ గురించి తెలుసుకుందాం. హనుమంతుడు సువర్చలాదేవితో గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉండేటటువంటి రోజులలో శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామనామ పానాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. అంతే, వెంటనే బయలుదేరి గంధమాదనం నుండి అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరాముణ్ణి సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్తుతి చేసి ఆయన మనసును గెలుస్తాడు. అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. శిరస్సును 3 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. హనుమ యొక్క క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటాడు. రామప్రభు, నాకు మీరు ఉండగా కులాసాకు ఏమిటి కొదవా? మీపై భక్తి ఉన్నటువంటి వారందరికీ కూడా నిత్యమూ క్షేమమే. నన్ను ఆలింగనం చేసుకొని నాకు పరమానందాన్ని కలిగించారు. నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, మాటలు కూడా రావడం లేదు అని అంటాడు ఆంజనేయుడు. హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి, హనుమా, సీతాదేవి లంకలో ఉన్నటువంటి కాలంలో చాలా కష్టాలు అనుభవించింది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నా కూడా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించడం లేదు. నా యొక్క వేలి ఉంగరాన్ని కావాలి అని బ్రహ్మ కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కాని జానకి సంతోషించదు. నీవు ఎలాగైనా సరే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని అంటాడు. శ్రీరాముడి కోరికను విన్న తర్వాత వెంటనే హనుమంతుడు అతి వేగంగా బ్రహ్మను చేరుకుంటాడు. హనుమ రాగానే సనక సనందనాదులు స్వాగతాన్ని పలికి బ్రహ్మ వద్దకు తీసుకుని వెళతారు. బ్రహ్మదేవుడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాసనంపై కూర్చోబెడతాడు. షోడశోపచారాలు చేసి పూజిస్తాడు. హనుమను వచ్చినటువంటి కారణం అడుగుతాడు. ఇక హనుమ శ్రీరాముడి యొక్క ఆజ్ఞను తెలియజేస్తాడు. నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు హనుమ. ప్రతిరోజు కూడా నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాను. దానిని ఏ విధంగా నీకు ఇవ్వమంటావు చెప్పు హనుమ అని అంటాడు బ్రహ్మదేవుడు. అయితే అందుకు హనుమంతుడు, సృష్టికర్త, నా మాట వినండి. ఆ ఉంగరం మీదే సీతాసాధ్వి దృష్టి నిలిపి ఉంది. రోజు రోజుకు ఆమె కృశించిపోతుంది. ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైపోయింది. వెంటనే తీసుకుని రమ్మని చెప్పి శ్రీరామాజ్ఞ అని తెలుపుతాడు హనుమంతుడు. అయినప్పటికీ కూడా చతుర్ముఖ బ్రహ్మలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్నటువంటి హనుమంతుడు ఒక్కసారిగా తన యొక్క తనువును విపరీతంగా పెంచుతాడు. సత్యలోకం దాటి శరీరమంతా కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అలా దశ దిశలా ఆక్రమించేస్తాడు హనుమంతుడు. బ్రహ్మాండాన్ని సైతం బద్దలు చేసే విధంగా తయారవుతాడు. ఆ యొక్క తేజస్సుకు లోకాలన్నీ కూడా భస్మం అయ్యేటట్లుగా ఉంటాయి. ప్రళయకాల మేఘంలాగా విజృంభిస్తాడు. 20 చేతులతో 20 ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షణమైనటువంటి కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేస్తాడు హనుమంతుడు. దాంతో బ్రహ్మదేవుడు, మిగిలినటువంటి దేవతలు, మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోతారు. అందరూ కూడా భక్తితో రామనామాన్ని జపిస్తారు. అలా సనక సనందనులు బ్రహ్మతో ఈ విధంగా పలుకుతారు. రాముని ఉంగరం వెంటనే ఇచ్చేయండి, ఈ యొక్క సంక్షోభాన్ని నివారించమని చెప్పి హితవు చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి భక్తిగా స్తుతిస్తాడు.
హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందుతాడు బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థనను విని హనుమ తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, హనుమా, అదిగో చూశావు కదూ, అక్కడ సరస్సు ఉంది కదా, దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్నటువంటి అనంత కల్పాలు, అందులో రామావతారాలు నీకు కనిపిస్తాయి. ఆయా అవతారాలలో నాకు ఆ యొక్క ఇక్ష్వాకు కులతిలకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కూడా నీకు కనిపిస్తాయి. అయితే వాటిలో ఏది శ్రీరామచంద్రుని యొక్క ముద్రికయో పరీక్షించి తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అని అంటాడు. అందుకు హనుమంతుడు సంతోషంతో ఆ సరస్సులో మునుగుతాడు. రామముద్రికలు అనేకం కనిపిస్తాయి హనుమంతునికి. అయితే అప్పుడు హనుమంతునికి ఏమీ కూడా పాలుపోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలు పెడతాడు. అది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా తొలగిపోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేస్తాడు. ఎంతో ఆనందిస్తాడు. బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకుంటాడు. ఆనందామృత సరస్సులో మునకలేసి వచ్చినటువంటి ఆంజనేయుణ్ణి శ్రీరామచంద్రుడు సాదరంగా స్వాగతించి, హనుమా, నీవు తెచ్చినటువంటి ఆ ముద్రికను నాకివ్వవయ్యా, దాన్ని సీతాదేవికిచ్చి సంతోషం కలిగిస్తాను అని అంటాడు. అప్పుడు ఆంజనేయుడు జంకుతూ వెనుకకు అడుగు వేస్తుంటాడు. భక్తుని యొక్క అవస్థను భగవంతుడు గ్రహిస్తాడు. హనుమా, భక్తశేఖర, ఎందుకు భయం? నీకు నాకు భేదం లేదు కదా, భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసినటువంటి వింతలన్నీ కూడా నాకు తెలియజెయ్యి అని చాలా ప్రేమగా అడుగుతాడు రాముడు. రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్నటువంటి హనుమంతుడు, ప్రభు, సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నారు. అక్కడ బ్రహ్మర్షులు, వేదాంతులు, జితక్రోధులు ఉన్నారు. వారి భాగ్యమే భాగ్యం. అక్కడ అమృత సరస్సు ఉంది. అక్కడ మీ ముద్రికలు అనేకంగా నాకు కనిపించాయి. అయితే వాటిని చూసి నేను నమస్కరించి వచ్చేశాను. బ్రహ్మ ముద్రికలు ఇవ్వలేను అన్నాడు. నాకు కోపం వచ్చి నా విశ్వరూపాన్ని చూపించాను. ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో తెలియడం లేదు. అందుకే ఒట్టి చేతులతో మరలా ఇదిగో మీ వద్దకు తిరిగి వచ్చేశాను అని వివరిస్తాడు హనుమంతుడు. ఇక శ్రీరాముడు హనుమను చేరుకొని, హనుమా, నీ యొక్క సత్యవ్రతం, సత్య భాషణాలకు నేను మెచ్చాను. నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది. వరాన్ని కోరుకో, నీకు తప్పకుండా ఇస్తాను అని అంటాడు. ఇక ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను. కార్యనిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను. బ్రహ్మ నాకు భక్తుడు. అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండమని చెప్పి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తూ ఉంటాను. దానిని నిశ్చలమైనటువంటి భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఇక జానకీదేవి నీ మీద పుత్ర వాత్సల్యంతో ఉంది. మరలా వెళ్ళి ఆ అమృత సరస్సులో ఉన్నటువంటి ముద్రికను ఒక దానిని తీసుకొని వచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెబుతాడు. ఇక వెంటనే హనుమంతుడు బ్రహ్మలోకానికి చేరుకొని ఆ యొక్క అంగుళీకాన్ని తీసుకొని వాణి విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి శ్రీరాముని దగ్గరకు వస్తాడు. శ్రీరాముడు హనుమను దగ్గరకు తీసుకొని, హనుమా, బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు కదా, అందువలన రాబోయేటటువంటి యుగాలకు నీవు బ్రహ్మగా ఉండేటటువంటి వరాన్ని ఇస్తున్నాను. నీవు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు. నేను అలాగే సీతాదేవి నీ యందు సదా వాత్సల్యంతో ఉంటాము. నీవు లోకాలను సృజిస్తూ జగత్తుకంతా కూడా మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని చెప్పి శ్రీరామచంద్రుడు హనుమంతుని ఆశీర్వదిస్తాడు. రామాజ్ఞను పొంది సెలవు తీసుకొని మరలా గంధమాదనం చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు. ఇప్పుడు హనుమంతుని యొక్క భక్తుడైనటువంటి కపిలుని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగానది ఒడ్డున కపిలేశ్వరం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ విదుడు, దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుణ్ణి షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనేటటువంటి మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అతనికి అనుకూలవతి అయినటువంటి భార్య ఎప్పుడూ కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది. గంగా స్నానం,
హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒక రోజున సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవీతంతో, నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతో, నానా ద్విధులతో ప్రత్యక్షమవుతాడు ఆంజనేయ స్వామి. స్వామిని చూసినటువంటి ఆనందం, కపిలుడు దివ్య స్తోత్రాలను చేస్తూ పులకితుడవుతాడు. ఆనందంతో మాటలు కూడా నోటి నుండి రాలేదు. అలా కొంతసేపటికి ఆ యొక్క ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు. స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది స్వామి. ఇక నాకు నా గృహం మీద కూడా విచారం లేదు. నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ ఫల పుష్పాలను స్వీకరించండి అని ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు. సూర్యదేవుని యొక్క పుత్రిక సువర్చల నీ భార్య. నీవు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్నమాణిక్యాలతో విరాజిల్లుతూ ఉండేవి. మెడలో తెల్లని ముత్యాల హారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు నిన్ను ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు. నీవు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రం చేస్తాడు. ఆ యొక్క స్తోత్రాన్ని ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని యొక్క అభిలాష అని చెప్పి గ్రహిస్తాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించినటువంటి హనుమంతుడు పర్వతం వలె శరీరం ఉన్నటువంటి వాడు, గంధమాదరుడు అని, గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటతో శోభిస్తూ ఉంటాడని, మిగిలినటువంటి వారందరూ కూడా మహామహులేనని చెప్పి, వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షాదులేనని చెప్పి, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేనుడు, మైంద్రుడు, వివిధుడు అని వివరిస్తాడు. వీరందరూ కూడా మహాబలాద్యులు, కార్యదక్షులు అని చెబుతాడు. ఇక కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజూ కూడా నీవు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నావు కదూ. నీ యొక్క అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పరమ పవిత్రులవుతారు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను తప్పక అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమంతుడు పరివారంతో సహా అదృశ్యమవుతాడు. ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజను పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు తీసుకుని వెళ్లకుండా ఇంటికి చేరుకుంటాడు. జరిగినటువంటి విషయం అంతా కూడా తన భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు. ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని యొక్క దర్శనం లభిస్తే ఇక మనకు ఎలాంటి లోటు ఉండదండి అని చెప్పి, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని చెప్పి ఊరడిస్తుంది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులో ఉన్నటువంటి బాధను బయటకు చెబుతుంది. స్వామి, మీరు నిత్యము కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉంటారు కదా. వేద శాస్త్రాలన్నీ కూడా చదివేశారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ యొక్క అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ కనీసం సరైన బట్టలు కూడా లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం. అడవిలో దొరికేటటువంటి కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారంగా ఉన్నాయి. మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడి యొక్క భజనతో జీవితమంతా కూడా గడిపేశారు. అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కానీ విడిచిపెట్టేస్తారు. మీరు మాత్రం ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతూ ఉన్నారు. వదిలివేసి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని చెప్పి అతి నిష్ఠూరంగా అంటుంది. ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమని చెప్పి హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. జరిగినదంతా కూడా కపిలుని ద్వారా వింటాడు. విచారించవద్దని చెబుతాడు. అతని భక్తికి సంతోషించానని చెప్పి దరిద్రం పోవడానికి ఒక మార్గాన్ని చెబుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని చెప్పి
దానిని తెచ్చుకొని అనుభవించమని చెప్పి భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు ఆంజనేయుడు. ఆ విషయం భార్యకు చెబుతాడు కపిలుడు. అయితే ఆమె మాత్రం నమ్మలేదు. మోసం అని చెబుతుంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకు ఇచ్చేవాడు కదా అని విసుక్కుంటుంది. అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించినటువంటి సమయంలో హనుమంతుడు రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దాన్ని తన యొక్క శిరస్సు మీద ఉంచమని చెప్పి కపిలుడికి చెబుతాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు కలిగినటువంటి పెట్టెను తాను హనుమంతుని యొక్క శిరస్సు మీద పెట్టలేనని చెప్పి ఏడుస్తాడు. క్షమించమని ప్రార్థిస్తాడు. కపిలుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి ఆ కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు. నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు నేను ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు హనుమంతుడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత ద్రవ్యరాశి కలిగినటువంటి ఆ యొక్క పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది. తనను క్షమించమని చెప్పి భర్త కాళ్ల మీద పడుతుంది. దైవాపచారానికి మన్నించమని చెప్పి హనుమను కూడా ప్రార్థిస్తుంది. హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలను కూడా చేశాడు. ఇన్ని చేస్తున్నా మనసంతా కూడా నీవే అని అనుకుంటూ ఆ కపిలుడు హనుమంతుణ్ణి చేరాలి అని అతన్ను ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాలి అని అనుకుంటాడు. అలాగే హనుమంతుడు కూడా అతనుకు ప్రత్యక్షమై అతను కోరుకున్నట్లుగానే సాయుధ్యం కలిగిస్తాడు. ఈ విధంగా హనుమంతుడు నమ్మిన వారికి నమ్మినంత సహాయం చేస్తాడు. గొప్ప శ్రీరామదూత అయినటువంటి మన ఆంజనేయుడు. అందరికీ కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.